హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం అయితే చేస్తున్నానండి. ఫస్ట్ అయితే కాకరకాయలని ఇలా లావుగా చక్రాల్లా కట్ చేసుకొని లోపల ఉన్న గింజల్ని తీసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ పైన బాణలి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకొని గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు మగ్గేటప్పుడు కొద్దిగా చింతపండు వేసుకొని మగ్గించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా మగ్గిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ అదే బాణలిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రై చేసి పెట్టుకున్న శనగపప్పు, మినపప్పు, ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. నేను వీడియోలో చూపించినట్లుగా కాకరకాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని మిక్సీ పట్టి ఉంచుకున్న ఉల్లిపాయ పేస్ట్ని ఈ కాకరకాయ ముక్కలన్నిటిలోకి పెట్టుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకుని ఇలా ఉల్లిపాయ పేస్ట్ పెట్టుకున్న కాకరకాయ ముక్కలన్నీ వేసేసుకోవాలి. ఇంకా ఉల్లిపాయ పేస్ట్ ఉన్నట్లయితే దీంట్లోనే వేసేసుకొని స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవడమే. లైట్గా చేదు ఉంటుందండి, కానీ కాకరకాయ ఉల్లికారం అయితే చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన విధంగా మీరు కూడా ట్రై చేయండి. బై ఫ్రెండ్స్!